హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అలేఖ్య అనిల్ 2026 యూట్యూబ్ ఛానల్. ఇదైతే కనుక నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఫుల్ లెంత్ వీడియో. నేను యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఈ వీడియో మీరు చూసే ఉంటారు. కానీ ఏంటంటే ఇది ఫుల్ లెంత్ వీడియో. ఇందులో నేను చాలా డెప్త్ అండ్ డీటెయిల్గా చెప్పబోతున్నాను మన అన్నవరం అండ్ సత్యనారాయణ స్వామి గురించి, అక్కడ జరిగే వ్రతం గురించి, మేము ఎలా చేసుకున్నాం, మా ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. మేమైతే కనుక ఫోర్స్ ట్రావెలర్ మినీ బస్ 12 బుక్ చేస్తాం. ఈ యొక్క టైం ల్యాప్స్ వీడియో ముందు షేర్ చేస్తాను. చూడండి, ఇదైతే కనుక ఫ్యామిలీ ట్రిప్ అనమాట. సో ఇదంతా నా ఫ్యామిలీ. నా వెనక ఎవరైతే ఉన్నారో అతనే అశ్విన్ కుమార్ అండ్ కవితారాణి, మా అన్నయ్య వదిన. వాళ్ళు హైదరాబాద్ నుండి వచ్చారు. వాళ్ళ కోసమే ఇప్పుడు అన్నవరం వెళ్తున్నాం, వాళ్ళతో వ్రతం చేయిద్దాం అనేసి. అయితే ఎలాగో వెళ్తున్నాం కదా, వాళ్ళతో పాటు మేము కూడా వ్రతం చేసుకోవాలని అనుకుంటున్నాం. ఎందుకంటే మా మిల్కీ గడి పుట్టిన తర్వాత ఇదే మాకు ఫస్ట్ వ్రతం. మాకు చాలా హ్యాపీగా ఉంది. నేనైతే కనుక ఎప్పటి నుండో నా మనసులో ఉండేది వ్రతం చేసుకోవాలి అని. కానీ ఈ రోజైతే కనుక మా మామయ్య గారి దయ వల్ల అదృష్టం కలిసి వచ్చింది. చూడండి, అత్తయ్య గారు అయితే ఆల్రెడీ పడుకుని పోయారు. మీకు ఇందాక చెప్పాను కదా వీడియో షేర్ చేస్తానని, బస్ వీడియో. సో ఇదే అనమాట మేము బుక్ చేసుకున్న మినీ బస్. బ్యాక్ సైడ్ అయితే కనుక అతని కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. మీకు ఎవరికైనా కావాలంటే ఆ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇదైతే ఇన్సైడ్ వ్యూ. బస్ లోపల ఎలా ఉంది ఏంటో ఒకసారి చూడండి. ఆ సీట్స్, లైట్స్, ఏసీ, కంట్రోలింగ్ యూనిట్, నెక్స్ట్ యాంబియన్స్ అంతా ఎక్సలెంట్గా ఉంది. ఇదైతే క్యాబిన్ వ్యూ, డ్రైవర్ క్యాబిన్ వ్యూ అనమాట. డ్రైవర్ క్యాబిన్ వ్యూ నుండి రోడ్ ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పి కొద్దిగా షూట్ చేశాను అనమాట. మీరు చూడొచ్చు క్యాబిన్ నుండి. ట్రాఫిక్ అయితే కనుక అస్సలు లేదు. ఇదైతే కనుక అనకాపల్లి ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుండి లెఫ్ట్ తీసుకుంటే తుని అన్నవరం రూట్, ఈ ట్రావెల్ రూట్లోని వెళ్తాం అనమాట. అయితే ఈ ట్రావెల్ రూట్లో మనకి 2 టోల్ ప్లాజాలు ఉంటాయి. ఒకటి అగనంపూడి అండ్ వేపాడ అనుకుంటాను. ఇప్పుడైతే కనుక మేము అన్నవరం ఎంటర్ అయిపోయాం అండి. ఇది ఎంట్రన్స్ కొండ కిందన అన్నవరం యొక్క అనమాట. అయితే నేను ఇప్పుడు ఈ వీడియోలో అన్నవరం యొక్క ప్రత్యేకత, విశిష్టత నేను మీకు ముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేమైతే ఇప్పుడు ఘాట్ రోడ్ ఎక్కుతున్నాం. ఇక్కడ కొన్ని ఫొటోస్ ఫుటేజ్లో యాడ్ చేశాను, మీరు చూడొచ్చు. ఇక్కడ ఏంటంటే స్థల పురాణం, ప్రత్యేకత, విశిష్టత ఈ వీడియోలో అన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్నవరం స్వామి వ్రత విశిష్టత ఏంటంటే ఇతను ఇక్కడే ఎందుకు ఆవిర్భవించారు అన్నీ నేను ఈ వీడియోలో మీకు అన్నవరం సత్యనారాయణ స్వామి ఇక్కడే ఎందుకు ఆవిర్భవించారో అన్నీ నేను వివరంగా చెప్తాను. మీరు ఇక్కడ చూస్తున్న ఫోటోలో అయితే కనుక క్లియర్గా సత్యనారాయణ స్వామిని చూడొచ్చు. ఆయన సత్యదేవుడు అనమాట. ఇక్కడ ఎవరైనా సరే కొత్తగా పెళ్లి చేసుకున్నా, లేదంటే కొత్తగా ఇల్లులు కొనుక్కున్నా, సంతానం లేనివారు ఈ దేవుడు వ్రతం చేసుకుంటారనమాట. ఇక్కడ నుండి కథ స్టార్ట్ అవుతుంది, వినండి. పూర్వం పర్వతరాజు మేరు, మేనకాదేవులకు ఇద్దరు వాళ్ళు ఏంటంటే శ్రీ మహావిష్ణువుకి తపస్సు చేస్తారనమాట సంతానం కోసం. అయితే శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యి 2 పుత్రుల్ని ప్రసాదిస్తాడు. అయితే వాళ్ళిద్దరి దంపతులకు 2 పుత్రులు పుడతారు. అందులో ఒకడు ఎవరంటే భద్రుడు. అతను భద్రాచలంగా మారారు. అంటే భద్రాచలం కొండ మీద రాముల వారు కొలువై ఉన్నారు కదా, అతను అనమాట. ఇంకొకరు రత్నుడు. అయితే ఇతను వీర వెంకట సత్యనారాయణ రత్నగిరిగా మారారనమాట. రత్నగిరి అంటే పర్వతం పేరు. అది మన తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో ఉందన్నమాట. సో ఏంటంటే 1991 సంవత్సరంలోని ఆ గ్రామంలో ఉన్న 2 భక్తులకి ఒకే రాత్రి ఒకే కళ వస్తుంది. ఆ కళలో స్వామి దర్శనం ఇచ్చి శ్రావణ మాసం మకా నక్షత్రంలో అన్నవరంలో ఉండే రత్నగిరిపై వెలుస్తాను, నన్ను ప్రతిష్ఠించి సేవించండి అని ఆజ్ఞాపిస్తారు. మరుసటి రోజు వాళ్ళిద్దరూ అడవికి వెళ్ళి పొదల చాటులో సూర్యకిరణాలు స్వామి పాదాలపై పడుతూ మెరుస్తూ ఉంటాయన్నమాట. అయితే ఏంటి ఆ దృశ్యం అని చూసేటప్పటికి ఆ పొదల్లో విష్ణుమూర్తి విగ్రహం కనిపిస్తుంది. ఆ విగ్రహాన్ని
రత్నగిరిపై తీసుకెళ్ళి చెప్తారనమాట. విష్ణు శ్రీ మహావిష్ణువు చెప్తాడు, ఈ విగ్రహాన్ని తీసుకెళ్ళి రత్నగిరి కొండపై అన్నవరంలో ఉండే దగ్గర నన్ను ప్రతిష్ఠించండి అని చెప్తారనమాట. వాళ్ళిద్దరు భక్తులు ఆ విగ్రహాన్ని రత్నగిరిపై తీసుకెళ్ళి కాశీ నుండి తెప్పించిన మహావైకుంఠ సత్యనారాయణ యంత్రంపై 1891 ఆగస్టు 6వ తేదీన అతని భార్య అయిన అనంతలక్ష్మి సమేతాన్ని స్థాపించారనమాట. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే హరిహరులు అంటే విష్ణువు శివుడికి భేదం లేకుండా పక్కనే పరమేశ్వరుని కూడా పూజలు అందుకుంటారనమాట. ఫైనల్గా అయితే మేము అన్నవరం అయితే వచ్చేసామండి. ఇదే మేము వచ్చిన బస్ అండ్ ఇదే మేము వచ్చిన వ్యాన్, ఇదే నా ఫ్యామిలీ అన్నమాట. సో ఇక్కడ నుండి మేము టెంపుల్ లోపలికి వెళ్ళాలి. మాకైతే కనుక తెలీదు ఎంత టైం పడుతుంది ఏంటి అనేసి. మేము వ్రతం చేయించుకుందాం అనుకుంటున్నాం కదా, మాకైతే కనుక మేము టెంపుల్ లోపలికి వెళ్తున్నాం అనమాట. ఇది టెంపుల్ యొక్క రాజగోపురం. ఇక్కడ చూడొచ్చు మీరు, మా ఫ్యామిలీ అంతా నడుస్తున్నారు. నేను ఎండకి రెడ్ కార్పెట్లో ఇదవుతున్నాను. అక్కడ ఏంటంటే మేమైతే వ్రతంకి 1500 వ్రతం వెళ్ళాం. అక్కడ మాకు ఫోన్ అలో లేదు. ఉండుంటే మేము వెల్డిగా చేసిన వీడియో కూడా పెట్టేదాన్ని. మేమైతే ఫోన్ అలో లేదు కాబట్టి ఒక్క ఫోటో మాత్రమే తీసుకున్నాము. ఫైనల్గా అయితే కనుక మేము రిటర్న్ వచ్చేస్తున్నాము. ఇది రిటర్న్ వీడియో. అందరూ బాగా టైర్డ్ అయిపోయారు కదా. సో చూడండి, ఇక్కడ ఫోటోలోని వ్యూస్ అవి మీరు చూడొచ్చు. ట్రాఫిక్ అయితే కనుక అస్సలు లేదు, చాలా ఫ్రీగా ఉంది రోడ్ అదిను. ఇలాగే ఇక్కడే మేము మధ్యాహ్నం కూడా చిన్న హోటల్లో భోజనం చేసేసి తర్వాత రిటర్న్లో మేము తలుపులంలో అనకాపల్లి కూడా వెళ్ళాము. బట్ ఏంటంటే అందరూ అలసిపోవడం వల్ల దాని తాలూకా వీడియో అది నేను తీయలేదు. సో ఇదైతే కనుక అన్నవరం నుండి రిటర్న్ వస్తున్న వీడియో. ఇంక అందరూ టైర్డ్ అయిపోవడంతో బాగా అలిసిపోయాం. ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంది కదా. సో అందుకని అందరం పడుకుని పోయాం అనమాట. నేనైతే కనుక ఇంకా అందరూ వికెట్ డౌన్ అనమాట. మిల్కీ గారితో సహా అందరూ పడుకుని పోయారు. డ్రైవర్ ఒక్కడు మాత్రమే తెలియసి ఉన్నారు. ఈ వీడియోలో మీరు చూడవచ్చు ఎలా ఏంటి అనేది. ఫస్ట్ అయితే కనుక మా అత్తయ్య గారు పడుకుని పోయారు. తర్వాత మిల్కీ, మా అన్నయ్య, వదిన, పెద్దనాన్న అందరూ పడుకుని పోయారు. నేనైతే కనుక బాగా అలసిపోయాను కదండి. నేనైతే అడ్డంగా పడుకుని పోయాను సీట్కి. అయితే చూడండి ఎలా పడుకుని పోయినా. ఎండ గేరకి మా అన్నయ్య, వదిన అండ్ మిల్కీ గారు కూడా అలా అట్టవల్లో పడుకుని పోయారు. మా అత్తగారు కూడా పడుకుని పోయారు. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ 5కి లేచాం కదండి. ప్రాపర్గా స్లీప్ లేదు. దట్టు బాగా ఎండ కదా. సో అంతాను నాకు ఇంకా ఓపికలు ఎవరికి లేవన్నమాట. మధ్యలో టీ బ్రేక్ కోసం ఆగి అలాగా ఎంటర్టైన్మెంట్ కోసం అని సాంగ్, ఇది వాయిస్ క్లిప్ అయితే పెట్టలేదండి ఎందుకంటే కాపీరైట్ స్ట్రైక్ అవుతుందని. నా ఫస్ట్ వీడియో కదా. సో నేనైతే బాగా ఎంజాయ్ చేసాం. ఇలా ఎంజాయ్ చేసుకుంటూ మేమైతే వైజాగ్ వచ్చేసామండి.